హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 24th సెప్టెంబర్ 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ ఉన్నాయి ఈరోజు, వాటన్నింటి గురించి కూడా డిస్కషన్ అయితే చేసుకుందాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఏవైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయో వీళ్ళు వచ్చేసి ఒక ఆఫర్ ప్రకటించారు. 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months సబ్స్క్రిప్షన్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మెగా బంపర్ ఆఫర్ ఇచ్చారండి. 24 నెలల సబ్స్క్రిప్షన్ కొంటే మీకు 4 నెలల సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది అడిషనల్గా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1 గ్రూప్ 2కి ఇంగ్లీష్ మీడియంలో ఒక కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారు 3 ఎడ్యుకేటర్ ద్వారా. అండ్ ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది. అదే లక్ష్యం పేరుతో మినీ కోర్స్ కూడా ఉంది, సేమ్ గ్రూప్ 1 గ్రూప్ 2కి సేమ్ ఎడ్యుకేటర్ల ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఉందండి. తెలంగాణ కల్చర్ అండ్ తెలంగాణ మూవ్మెంట్ మీద వీళ్ళిద్దరూ వచ్చేసి డిస్కషన్ చేస్తారు డ్యూయల్గా. అండ్ అంతేకాకుండా గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్ అయితే ఉందండి. ఈ మాక్ టెస్ట్ సిరీస్ వచ్చేసి 26th కండక్ట్ చేయబోతున్నారు. ఇందులో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేస్తే ర్యాంక్ 1 to 10 వరకు కూడా ఎవరైనా ర్యాంక్ సంపాదిస్తే వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుందండి. అంటే వీళ్ళు వచ్చేసి మనము సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కదా, అందులో పర్సంటేజ్ ఆఫ్ డిడక్షన్ ఉంటుంది. దాని ద్వారా మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి 150 నిమిషాలు ఉంటుంది, 150 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం గ్రూప్ 2 ఎంటైర్ సిలబస్ మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది 10 AM ఉండబోతుందండి 26th. అండ్ అంతేకాకుండా ఎంవి నారాయణ గారు యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ బెస్ట్ షార్ట్ కట్స్ తీసుకురాబోతున్నారు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి. డైలీ క్లాసెస్ ఆన్ హిస్టరీ అండ్ పాలిటీ మీద ఎండి అక్బర్ గారు అకాడమీలో క్లాస్ తీసుకుంటున్నారు. అలాగే పాలిటీ, గవర్నెన్స్, ఎకానమిక్ హిస్టరీ మీద డైలీ MCQ వచ్చేసి రమేష్ తెండుకర్ గారు క్లాస్ తీసుకుంటున్నారు. అయితే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు నచ్చిన ఎడ్యుకేటర్ నేను నేర్చుకోవచ్చు. కంప్లీట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్కి ఇక్కడ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. డెడికేటెడ్ డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మేక్ లెర్నింగ్ ఇంటరాక్టివ్గా ఉంటుంది. PDF డౌట్స్ వితౌట్ ఇన్నోవేషన్స్ కెన్ బి డౌన్లోడ్ అయితే మీరు చేసుకోవచ్చు. అలాంటి ఇబ్బంది లేకుండా PDFలు వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఫ్రీకిని ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్, బట్ ప్లస్లో మాత్రం అన్ని అన్లిమిటెడ్లో దొరుకుతాయండి. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ మాత్రం అస్సలు మిస్ కాకండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే నచ్చిన వీడియోని, నచ్చిన PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1400. అదే మీరు డిస్క్రిప్షన్లో మన కోడ్ ప్రొవైడ్ చేస్తాను, EDUTECH10 అనే కోడ్. ఈ కోడ్ కానీ మీరు వాడితే 1260 రూపాయలకి 1 month సబ్స్క్రిప్షన్ వస్తుంది. అంటే 10% డిస్కౌంట్ వస్తుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, ట్రై చేయండి. 12 నెలలు కానీ మీరు తీసుకుంటే మీకు దగ్గరగా వచ్చేసి 7700 మొత్తము. నార్మల్గా అయితే మన కోడ్ వాడితే మీకు 6930కి వస్తుంది. ప్లస్ మీకు 3 months వచ్చేసి అడిషనల్గా కూడా యాడ్ అవుతుంది. చూడండి, పరిశోధనాత్మక రచన ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్. అయితే ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్ అనే ఒక పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు CJ అంటే చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోస్వామి గారు ఈ యొక్క పుస్తకాన్ని అయితే అంకితం చేయడం జరిగిందనమాట. విడుదల చేశారు నిన్న. అయితే దీన్ని వచ్చేసి జస్టిస్ డాక్టర్ బులుసు శివశంకర్రావు గారు రాశారు ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్ అనే బుక్ని. ఓకే, అయితే మంగళగిరి AP IIC టవర్స్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. క్రిమినల్ జస్టిస్ డెలివరీ విధానంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కొన్ని మార్పులు అలాగే సంస్కరణలకు అనుగుణంగా పలు కోణాల్లో ఎంతో పరిశోధనాత్మకంగా వివరిస్తూ ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్ అనే పుస్తకాన్ని అయితే రచించడం జరిగిందండి. రాబోయే తరాలకి లీగల్ ఫటర్నిటీకి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మెయిన్గా ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్ అనేది ఎవరైతే లా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి బాగా ఉపయోగంగా ఉంటుందని మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గోస్వామి గారు చెప్పడం జరిగింది. ఓకే, ఇతను పూర్తి పేరు వచ్చేసి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి. ఈయన ఈ యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ పుస్తక రచయిత జస్టిస్ డాక్టర్ బులుసు శివప్రసాద్. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే జస్టిసెస్ ఏవైతే ఉన్నాయో, క్రిమినల్ జస్టిస్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో ఆలోచనాత్మక, వివరణాత్మక విషయాలను ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. దానికి రిలేటెడ్ ఇమేజ్ అండి ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు, ఎవరు విడుదల చేశారు, ఈ పుస్తక సారాంశం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత హాకీ ప్రపంచ కప్ ట్రోఫీ ఆవిష్కరణ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కనబడుతున్న వ్యక్తి నవీన్ పట్నాయక్. సో నవీన్ పట్నాయక్ వచ్చేసి ఒడిశా ముఖ్యమంత్రి, ఒడిశా రాష్ట్రానికి ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి. అయితే ఈయన
ఈ సంవత్సరం నవంబర్ నుండి జరగబోయే పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ ట్రోఫీని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గారు ప్రారంభించారండి. ఓకే, ట్రోఫీని ఇక్కడ మీకు ట్రోఫీ కూడా కనబడుతుంది. ఒడిశా ప్రభుత్వం ట్రోఫీని అయితే ఆవిష్కరించింది. ఈ టోర్నీ నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా భువనేశ్వర్లో జరుగుతుంది. ఈ సందర్భంగా హాకీ అభివృద్ధికి ఒడిశా చేస్తున్న కృషిని నవీన్ పట్నాయక్ గారు వివరించారు. గత 10 ఏళ్లుగా దేశంలో హాకీ అభివృద్ధి కోసం హాకీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో పనిచేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే 2018 నుంచి జాతీయ హాకీ జట్లకు స్పాన్సర్గా కూడా మేము పనిచేస్తున్నాం అని చెప్పారు. గుర్తుపెట్టుకోండి, ఒడిశా వచ్చేసి 2018 నుండి హాకీ ఫెడరేషన్కి హాకీ జట్లకు స్పాన్సర్గా ఉంది. ఇది హాకీ ప్రపంచ కప్తో పాటు ప్రధాన టోర్నీలకు ఆతిథ్యం ఇస్తున్నట్లుగా తెలిపారు. తాము చేస్తున్న కృషి ఫలించి ఇటీవల టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల మహిళల హాకీ జట్లు చరిత్ర సృష్టించాయని చెప్పారు. అయితే భారత హాకీ స్వర్ణయుగం వైపు పయనిస్తుందని ఆయన చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ ద్వారా మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు: హాకీ జూనియర్ ప్రపంచ కప్ ట్రోఫీ ఏ రాష్ట్రంలో జరగబోతోంది, అది ఏ ప్రాంతంలో జరగబోతోంది, ఏ డేట్స్లో జరగబోతోంది, అయితే లేటెస్ట్ ఈ యొక్క ప్రపంచ కప్ ట్రోఫీని ఎవరు ఆవిష్కరించారు, ఒడిశా ముఖ్యమంత్రి ఎవరు, అలాగే 2018 నుండి ఏ రాష్ట్రము మన హాకీకి స్పాన్సర్షిప్గా ఉంది అని అడగవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పాట్నాకు 8 మంది కొత్త న్యాయమూర్తులు. ఓకే, సో అంటే బీహార్ హైకోర్టు ఏదైతే ఉందో పాట్నా హైకోర్టుకి మొత్తం కొత్త 8 మంది న్యాయమూర్తుల యొక్క నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిందండి. రీసెంట్గా 9 మందిని కొలీజియం సిఫార్సు చేసింది. ఆ 9 మందిని కూడా నిన్ననే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆమోదం తెలిపారు. అందులో మన ఏపీకి తెలంగాణకి కొత్త న్యాయమూర్తులు రాబోతున్నారు. ఆల్రెడీ దీని మీద నేను కరెంట్ అఫైర్స్లో వీడియో కూడా చేశాను. కరెంట్ అఫైర్స్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి, అందులో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏ హైకోర్టులకు ఎవరెవరిని కొత్త ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఆ 9 మందికి నిన్న అప్రూవల్ ఇస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు పాట్నా హైకోర్టుకు ఒక కొత్తగా 8 మంది న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు తెలిపింది. మన దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎంఎం కన్విల్కర్ నేతృత్వంలో కొలీజియం నిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని 8 మంది పేర్లను సిఫార్సు చేసింది. వారిలో 6 న్యాయవాదులు, 2 జ్యుడిషియల్ ఆఫీసర్లు ఉన్నారు. ఆ హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఇప్పుడు 53 కాగా ప్రస్తుతం 34 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి భర్తీకి కొలీజియం ఈ పేర్లను సిఫార్సు చేసింది. అండ్ రీసెంట్గానే ఎన్వి రమణ గారు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో చెప్పారు. దేశంలో న్యాయమూర్తుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉండడం వల్ల సత్వరమే న్యాయం జరగడం లేట్ అవుతుంది. ఓకే, కాబట్టి అతను ఆల్రెడీ చెప్పారు మేము అందరినీ అప్డేట్ చేస్తామని. అందులో భాగంగానే ఎక్కడెక్కడ తక్కువగా ఉన్నారో అక్కడ అన్నింటిలో కూడా ఫిలప్ చేస్తున్నారు న్యాయమూర్తుల్ని. చాలా మంచి విషయం అని చెప్పాలి. దాని ద్వారా అందరికీ కూడా న్యాయం సత్వరమే జరుగుతుంది. పెండింగ్లో ఉన్న కేసులు కూడా బేగా కరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే రోజుకి నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. వాటన్నింటినీ క్లియర్ చేస్తూ మళ్ళీ పాతవి క్లియర్ చేయాలంటే కష్టం తక్కువ మంది న్యాయమూర్తులతో. కాబట్టి న్యాయమూర్తులు ఆ ప్రాంతానికి ఎంతమంది కావాలో దాన్ని దిశానిర్దేశం చేసుకొని ఈ అపాయింట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ కొలీజియం ఏదైతే సిఫార్సు చేసిందో వాళ్ళ పేర్లను ఫస్ట్ వచ్చేసి న్యాయశాఖకు బదిలీ చేస్తారు. న్యాయశాఖ రివ్యూ చేసి రాష్ట్రపతి గారికి పంపుతుంది. రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపితే వాళ్ళని ఇంకా ఫిక్స్. యాక్చువల్గా కొలీజియం వన్స్ సిఫార్సు చేసిందంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్లుగే. అయితే ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు హైకోర్టులకు కొత్త న్యాయమూర్తుల నియామకం, బదిలీలు అన్నీ కలిపి 151 పేర్లను కొలీజియం ఇప్పటి వరకు సిఫార్సు చేసింది. ఇప్పుడు 2021 ఆగస్టు 15 నుండి. అయితే హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తిస్తున్న 12 మందికి శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కూడా కల్పించింది. రీసెంట్గా ఇది కూడా జరిగింది. మళ్ళీ దీని గురించి డిస్కషన్ అవసరం లేదు, చెప్పాను ఆల్రెడీ. 9 మందికి రీసెంట్గానే పదోన్నతులు ఇస్తూ కొంతమందిని టెంపరీ న్యాయమూర్తుల నుండి పర్మనెంట్ న్యాయమూర్తులుగా, కొంతమందిని ప్రధాన న్యాయమూర్తులుగా నియమించి సిఫార్సు చేసింది. ఇప్పుడు ఇంకో కొత్త 8 మందిని పాట్నాకు కూడా సిఫార్సు చేసింది కొలీజియం అనేది. కొలీజియంలో ఎవరెవరు ఉన్నారు గుర్తుపెట్టుకోండి. కొలీజియంలో జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎంఎం కన్విల్కర్ వీళ్ళ నేతృత్వంలో కొలీజియం ప్రజెంట్ నడుస్తోంది. నెక్స్ట్ 2.2 కోట్ల మందికి ఆయుష్మాన్ సేవలు.
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏబిపిఎంజేవివై యావత్ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని సంస్కరించినట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎవరండి, మన్సుఖ్ మాండవియా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. గత 3 ఏళ్లలో ఈ పథకం ద్వారా 2.2 కోట్ల మందికి పైగా ప్రజలు సేవలు అందించినట్లుగా చెప్పారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఎప్పుడైతే గత 3 ఏళ్లలో ఈ పథకం 2.2 కోట్ల మందికి లబ్ధి చేకూర్చిందంట. 2018 సెప్టెంబర్ 28న ప్రారంభించిన ఏబిపిఎంజేవివైకి ఈ స్కీమ్కి, అంటే ఏబిపిఎంజేవివై స్కీమ్ పూర్తి పేరు ఏమిటని అడగవచ్చు, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఈ స్కీమ్ కింద పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య మందన్ 3.0ని ప్రారంభించారనమాట మన్సుఖ్ మాండవియా గారు, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్య మంథన్ 3.0ని ప్రారంభించారు. ఎందుకంటే ఈ స్కీమ్ స్టార్ట్ అయ్యి 3 years అయింది కదా, సక్సెస్ అవుతోంది. దాని సందర్భంగా దీన్ని స్టార్ట్ చేశారు. కోవిడ్ తర్వాత సమస్యల చికిత్సకు మార్గదర్శకాలు, కోవిడ్ అనంతరం తలెత్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు చికిత్స విషయంపై ఆయన ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఆ మార్గదర్శకాలకు పెట్టిన పేరే ఆరోగ్య మందన్ 3.0. ఓకే, 3.0 అంటారు, 3.0 అంటారు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఓ కాదు, గుర్తుపెట్టుకోండి, 0 ఇది. ఓ అనుకోండి గుండ్రంగా ఉంటుంది, 0 అనుకోండి ఈ విధంగా ఈ ఆకారంలో ఉంటుంది. మీరు గమనించాలి 3.0నా 3.0నా అనేది. ఓకే, తర్వాత ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ను ఈ నెల 27న ప్రధాని ప్రారంభిస్తారని అండ్ మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చేసి అమెరికా పర్యటనలో ఉన్నారు. అండ్ రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పెట్టబోయే 74వ సెషన్లో మన నరేంద్ర మోదీ గారు పాల్గొంటారు, అందులో ప్రసంగిస్తారు కూడా. అయితే ఇప్పుడు చెప్పబోయే ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన డిజిటల్ హెల్త్ మిషన్ ఉందో, ఇది టెక్నాలజీ ఆధారంగా ప్రజలకు వైద్య సేవలు అందించే కార్యక్రమం అన్నమాట. ఓకే, వాళ్ళకి ప్రత్యేకంగా ప్రజలకు హెల్త్ కార్డులు, ప్రత్యేక హెల్త్ ఐడి ఇస్తారు. దీని ఆధారంగా ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారం అందులో ఉంటుంది. ఇది చాలా పెద్ద మిషనే చెప్పాలి. ఎందుకంటే మనం పర్టికులర్గా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ మనకేమైనా ముందస్తు ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనేది తెలుసుకోవడానికి మాటికి మనము ఆ రిపోర్ట్స్ తీయించుకోవడం, టెస్టులు చేయించుకోవడం, ఇది డబ్బుతో టైంతో ఖర్చు అయ్యే సమయం కాబట్టి అలా కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే ప్రత్యేక హెల్త్ ఐడీస్ ఉన్నాయో వీటి ద్వారా ఇంతకుముందు అతను ఏమైనా టెస్టులు చేయించుకున్నాడా, అతనికి ఇంతకుముందు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనే విషయం మీద మొత్తం డీటెయిల్స్ అనేవి అందులో పొందుపరుస్తారు. హెల్త్ ఐడి అంటే ఇదే చెప్పాను కదా, సేమ్ ఆధార్ కార్డ్ అంటే ఆధార్ ఐడి తరహాలో ఉంటుంది. అండ్ మన హెల్త్కి ఇష్యూస్ సంబంధించి రిలేటెడ్ అన్నీ కూడా అందులో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడతాయి. ఇది కొంచెం పెద్ద ప్రాసెసే, బట్ ఏ విధంగా ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుందో చూడాలి. ఓకే, తర్వాత 50 అగ్రవర్సిటీల్లో 12 మనవే. చూడండి, మొత్తము 500 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో భారత్కి చెందిన 12 యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. రీసెంట్గా లండన్కి చెందిన కాక్వరెల్లి సైమండ్స్ QS అంటారు దీన్ని, చాలా ఇంపార్టెంట్. ఈ సంస్థ నిన్న ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ 2022 జాబితాలో 6 IITలతో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, అలాగే ఢిల్లీ, ముంబై, కోల్కతాలో ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యా సంస్థలైన OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అండ్ బిట్స్ పిలానీ ఇలాంటి వాటికి కూడా ఛాన్స్ ఇచ్చింది ఈ లిస్టులో. భారత విద్యా సంస్థల్లో బాంబే IIT 101, 110 శ్రేణి ర్యాంకింగ్తో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ, మద్రాస్, ఖరగ్పూర్, కాన్పూర్, రూర్కీ IITలు కూడా వరుస స్థానాల్లో ఉన్నాయి. బిట్స్ పిలానీ ముంబై యూనివర్సిటీలు 251 నుండి 300 విభాగాల్లో అండ్ IISc, OP జిందాల్ యూనివర్సిటీలు 301 నుండి 500 విభాగంలో ర్యాంకులు పొందాయన్నమాట. అంటే మొత్తము 12 యూనివర్సిటీలు టాప్ 500లో 12 యూనివర్సిటీలు మన దేశానికి చెందినవే, ప్రైవేటు అలాగే గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తున్నవి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ ర్యాంకింగ్స్ కూడా. తర్వాత ప్రారంభానికి సిద్ధమైన ఫాస్టర్ అంటే ఏంటి అంటే చెప్తాను చూడండి. ఈశాన్య రాష్ట్రాలు ఏంటి, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, ఇలా ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్, దీన్నే ఫాస్టర్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఫాస్టర్ అంటే ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. దీన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ వెల్లడించారు. ఈ ఫాస్టర్ అనే సిస్టమ్ ద్వారా కోర్టులు బెయిల్ జారీ చేసిన వెంటనే
ఆ ఆదేశాలు ఈ రికార్డుల రూపంలో సంబంధించిన జైలు అధికారులకు వెళ్తే వెంటనే ఖైదీలను విడుదల చేస్తారు. యాక్చువల్గా ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ప్రాసెస్, ఒక సుప్రీంకోర్టు కానీ లేదంటే ఒక హైకోర్టు కానీ ఎవరైనా సరే కోర్టు ఏదైనా సరే ఒక కోర్టు ఒక వ్యక్తికి బెయిల్ అప్పచెప్పింది అనుకోండి, బెయిల్ ఇచ్చింది అనుకోండి, ఆ బెయిల్ లెటరు సంబంధిత జైలు అధికారి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఆయనకి బెయిల్ ఖరారు అవ్వదు. కానీ ఫాస్ట్ అనే విధానం ద్వారా ఏమవుతుందంటే ఆన్లైన్ ద్వారానే అక్కడికక్కడే, సో కింద టైపిస్టులు ఉంటారు కదా, డేటా ఎంట్రీస్, వెంటనే వాళ్ళు అతనికి బెయిల్ మంజూరు చేసినట్లుగా టైప్ చేసి వెంటనే ఆ సంబంధిత అతను ఏదైతే జైల్లో ఉన్నాడో ఆ జైలుకి వెంటనే పంపించేస్తారనమాట డిజిటల్లో. వెంటనే అతను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇదే ఫాస్ట్ అనే విధానం, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రారంభించబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిటోరియల్ అండి. రోడ్డు ప్రమాదాలను నివారించే ఐరాస్టే ప్రాజెక్ట్ గురించి ఒకసారి చూద్దాం. అసలు ఈ ఐరాస్టే ప్రాజెక్ట్ ఏంటి, దీని ద్వారా ఎలా మనకి రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి అనేది ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణం ప్రాదేశికంగా మన దేశ మధ్య భాగంలో ఉంటుంది. ఇది నాగపూర్ పట్టణం అనేది మిడిల్ ఏరియా అని చెప్పాలి. సాంకేతికతంగా నాగపూర్ పట్టణం నుండి కొన్ని వేల కిలోమీటర్లు ఈ దేశ రహదారులు ప్రారంభం కావడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న టైంలో వాటిని నియంత్రించడం కోసం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఓ సమగ్ర రోడ్డు ప్రమాదాల నివారణ పథకాన్ని, యాక్చువల్గా నాగపూర్ అనేది అతని నియోజకవర్గమే, అక్కడి నుండే స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడ స్టార్ట్ అవబోతోంది. ఐరాస్టే అంటే ఏంటి? ఐరాస్టే గుర్తుపెట్టుకోండి. ఐరాస్టే అంటే ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. అంటే టెక్నాలజీ ద్వారా అండ్ ఇంజనీరింగ్ ద్వారా రోడ్డు భద్రతకు ఒక సొల్యూషన్ అనమాట అది. ఈ ప్రాజెక్ట్ నాగపూర్ పట్టణంలో స్టార్ట్ కాబోతోంది. రహదారి ప్రమాదాలను నివారించడం కోసం జాతీయంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఎంతో అంకిత భావంతో పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో మరింత ప్రభావపూరితంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ఈ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయాలనే ఆలోచనలో మహారాష్ట్రలోని నాగపూర్ మహానగర్ కార్పొరేషన్ రావడమే ఆలోచన వచ్చింది. ఆ రిలేటెడ్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. వెహికల్ సేఫ్టీ, మొబిలిటీ అనాలిసిస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేఫ్టీలే ప్రధాన అంశాలుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగంతో వాహనాలు అంటే వెహికల్స్ రోడ్లపై నడుస్తున్నప్పుడు ప్రమాదాలను 3 నిమిషాల ముందే ఊహించడం కోసం వాహనాల్లో అడాస్ అంటే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అనే సిస్టమ్ని ఏర్పాటు చేయడం ద్వారా యథాతథ రహదారుల స్థితిని, ఆ స్థితిలో డ్రైవర్లు స్పందించాల్సిన తీరుని సూచిస్తూ డ్రైవర్లకు అవసరమైన హెచ్చరికలు జారీ చేస్తుంది అన్నమాట. ఇది అంటే సింపుల్గా చెప్తాను, పర్టికులర్ ఏదైనా వెహికల్ ఉందనుకోండి, ఆ వెహికల్లో ఈ అడాస్ అనే ఒక సిస్టమ్ని పెడతారు. ఈ సిస్టమ్ ఏం చెప్తుందంటే మీరు వెళ్తున్న తీరు, మీరు వెళ్తున్న వేగం బట్టి మీరు ఇంకొక 3 నిమిషాల్లో మీరు యాక్సిడెంట్ ఫాలో అవుతారని ముందే హెచ్చరిస్తుంది, మీరు తప్పుగా వెళ్తున్నారని. అప్పుడు డ్రైవర్ అప్రమత్తమై కొంచెం కంట్రోల్గా వెళ్ళాల్సి ఉంటుంది. అలా అన్ని వెహికల్స్కి పెట్టడం ద్వారా ఏమవుతుంది, అప్పుడు ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి తగ్గుతాయి. ఓకే, సో దగ్గరగా 50% ఈ రోడ్డు యాక్సిడెంట్స్ని ఆపవచ్చు. దాని తర్వాత మొబిలిటీ అనాలిసిస్ ద్వారా పైలట్ ప్రాజెక్టులో భాగంగా రోడ్ ఇంజనీరింగ్ సహాయంతో ఎంపిక చేసిన రోడ్లలో ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి కృత్రిమ మేధస్సు సహాయంతో విశ్లేషించి తగు నివారణ చర్యలు తీసుకుంటారు. అంటే ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముందుగానే పసిగట్టి అక్కడ యాక్సిడెంట్ జరగకుండా చూసుకుంటారు. ఇకపోతే 3వ ముఖ్యమైన లక్ష్య ప్రాజెక్ట్ ఏంటి అంటే రోడ్డుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తోడ్పాటుతో ఎప్పటికప్పుడు బ్లాక్ స్పాట్లపై నిరంతర నిఘా ఉంచడం, రోడ్ సేఫ్టీ ఇండెక్స్, రోడ్ క్వాలిటీ ఇండెక్స్ తయారు చేయడానికి అవసరమైన రోడ్డు ప్రమాదాల డేటాను సేకరించి వాటిని అనాలిసిస్ చేసి వాటి ద్వారా ఈ ప్రమాదాలు జరగడాన్ని ఆపడానికి అవగాహన కార్యక్రమాలను నిర్వర్తించడం వంటివి ఉపయోగపడతాయి. ఈ లేటెస్ట్ టెక్నాలజీలో అద్భుత సృష్టిగా ప్రపంచ పురోగతిని శాసిస్తున్న కృత్రిమ మేధస్సు పునాదిగా రహదారుల నిర్మాణంలో, ఈ రహదారులపైన వాహనాల ప్రయాణంలో
డ్రైవర్లను అప్రమత్తం చేసే డ్రైవర్లెస్ వాహనాల సాంకేతిక పరిజ్ఞానమే ప్రేరణగా ADASను ఉపయోగించుకోవడం, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రోడ్ల నిర్మాణం, నాణ్యత నిర్వహణ, వాహనాల కదలికలు, బ్లాక్ హాల్స్ గుర్తింపు, నిరోధ చర్యలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ ప్రమాదాలు వివరాల డేటాని సేకరించి విశ్లేషించవచ్చు. 2025 వరకు మన దేశంలో రహదారి ప్రమాదాలను 50% తగ్గించాలనే లక్ష్యాన్ని పెట్టుకుందనమాట ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ. ప్రపంచ బ్యాంకు ప్రయోజిత ఐరాడ్ ప్రాజెక్టుతో పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయడం ద్వారా ఈ దేశాన్ని జీరో రోడ్డు ప్రమాదాల దేశంగా మార్చాలనేదే కేంద్ర ప్రభుత్వం సంకల్పం. ఓకే, సో ఫస్ట్ ఇందులో మహారాష్ట్రలో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద నడుస్తోంది. దీన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అంటే అక్కడ పనిచేయడం. కాబట్టి ఏంటి అంటే ఇకపై రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. కాకపోతే ఈ వ్యవస్థని అన్ని వాహనాల్లో పెట్టించడం అనేది కొంచెం పెద్ద చర్య. చూడాలి ఏమవుతుందో. నిజంగా కానీ అలా జరిగితే చాలామంది లైఫ్స్ అనేవి ఇంకా వాళ్ళ లైఫ్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది రోడ్డు ప్రమాదంలో చూడొచ్చు, రోజుకు ఏదో ఒక ప్రాంతంలో 5 చనిపోయారు, 2 చనిపోయారు, 10 మంది చనిపోయారు, ఏదో ఒకటి వింటూనే ఉంటున్నాం రోడ్డు ప్రమాదం ద్వారా. అలాంటివన్నీ కూడా అరికట్టవచ్చు. కాకపోతే ఇది హైవేల మీద మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. బట్ మరి ఎందుకంటే చిన్న చిన్న స్థాయి రోడ్లలో కూడా ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి, హైవేల్లో కూడా మరి ఎక్కువగానే జరుగుతాయి. కాకపోతే హైవేలో ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే హైవే అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి చాలామంది చాలా ఓవర్ స్పీడ్ మీద వెళ్తూ ఉంటారు. దాని ద్వారా ఒక్కరే దెబ్బతినాల్సింది పోయి అందులో ఆ గుంపు అంతా దెబ్బతినే సిచ్యువేషన్కి వచ్చేస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ మంచిదే. అండ్ ఆ ప్రాజెక్ట్ ఓన్లీ హైవేలోనే కాకుండా మొత్తం రోడ్డు వ్యవస్థలో వచ్చేలా చూసుకుంటే చాలా మంచి నిర్ణయం. కాకపోతే దీనికి పర్టికులర్గా వెహికల్స్కి స్పెషల్ డివైజెస్ని ఏమైనా ఏర్పాటు చేయడం ద్వారా చిన్న స్థాయి రోడ్లలో కూడా ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఐరాస్టే. కాబట్టి ఇది మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.